హలో హాయ్ అండి నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి పనస పొట్టు ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. పనస పొట్టు కొట్టడానికి పెద్ద పెద్ద చాకులు పెద్ద పెద్ద కత్తులు అవసరం లేదండి. చాలా వరకు మనకి వీలును బట్టి పనసకాయ కొని బయట పనస పొట్టు కొట్టించుకుంటూ ఉంటాము, లేదా ముందుగా కొట్టిన పనస పొట్టుని తెచ్చుకుని కూర చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు అలా కాకుండా ఇంట్లోనే చాలా సులువుగా కష్టమేమీ లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ పనస పొట్టు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ 1 కిలో వరకు పనసకాయ తీసుకున్నానండి. పనస పొట్టుకి చాలా లేతగా ఉన్న పనసకాయనైతే తీసుకోవాలి. పనస పొట్టు ప్రిపేర్ చేయడానికి ముఖ్యంగా పసుపు ఆయిల్ మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. పసుపు కలిపిన ఆయిల్ తీసుకుని పనసకాయ కట్ చేసే చాకుకి అలాగే చేతులకి కూడా పసుపు ఆయిల్ పూసుకోవాలి. ముందుగా పసుపు ఆయిల్ రాసుకోవడం వల్ల పనసకాయ నుంచి వచ్చే జిగురు పాలు అంటుకోకుండా ఉంటాయండి. పనసకాయని ఒక కవర్ మీద ఉంచి పనసకాయని అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీగా పనసకాయకున్న చెక్కు అంతా కూడా తీసేసుకున్నాము. ఇలా పూర్తిగా చెక్కు తీసేసుకున్న తర్వాత వెంటనే పసుపు ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పసుపు ఆయిల్ రాసిన పనసకాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పనసకాయ ముక్కలకి వెంటనే పసుపు ఆయిల్ రాసేయాలి, లేదంటే పనసకాయ పొట్టంతా కూడా కలర్ మారిపోయి చేదు వగరు వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న పనస ముక్కలకి ఇలా పసుపు అయితే రాసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న పనసకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న మొత్తం పనసకాయ ముక్కలన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పనస పొట్టు ప్రిపేర్ చేయడానికి ఉల్లిపాయలు కట్ చేసుకునే చాపర్ తీసుకుందామండి. పనస పొట్టుని చాలా ఈజీగా ఈ చాపర్లోనే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇందులో సరిపడినన్ని పనస ముక్కలు వేసుకుందాము. మరి ఎక్కువ వేయకూడదండి, ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మరి ఫాస్ట్ గా కాకుండా ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయాలి. చాపర్ ఇరిగిపోతుందేమో అన్న భయం ఏమీ అక్కర్లేదండి, చాలా ఈజీగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఫస్ట్ టైం అయితే ఇలా వచ్చింది. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ప్రిపేర్ చేసుకుందాము. 1 మినిట్ లేదా 2 మినిట్స్ వరకు ఇలా చేస్తే పనస పొట్టు అయితే చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, అచ్చం బయట కొన్నట్టే ఉంది కదా. బయట ఎలా అయితే తయారు చేస్తారో అలాగే ప్రిపేర్ చేసుకున్నాము. మిగతా పనస ముక్కల్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన పనస పొట్టుని ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసిన పనస పొట్టులో ఇప్పుడు పసుపు కలిపిన ఆయిల్ ని మిక్స్ చేసుకోవాలి. పసుపు కలిపిన ఆయిల్ అయితే కంపల్సరిగా మిక్స్ చేసుకోవాలండి. పనస పొట్టు కలర్ మారిపోయి వగరు చేదు వచ్చేస్తుందండి, గుర్తు పెట్టుకోవాలి. ఈ పనస పొట్టు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఒక క్లాత్ తీసుకుని ఈ పనస పొట్టుని క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ కింద ఒక 2 గంటలు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న పనస పొట్టుని ఒక బాక్స్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర చేసుకోవచ్చు. చూసారు కదండి, బయట కంటే చాలా ఈజీగా ఇంట్లోనే పనస పొట్టుని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.